ఎలా ఉంది కన్నప్ప? బాగుందండి, వన్ టైం వచ్చు. అంటే మీరు విష్ణు గారి కోసం పోయారా లేకపోతే ప్రభాస్ గారి కోసం పోయారా? లేదు, నేను యాక్చువల్లీ విష్ణు కోసమే మూవీకి వచ్చి సారీ విష్ణు గారు, ప్రభాస్ కోసం మూవీకి వచ్చాను. సో మూవీ పరంగా చూసుకుంటే రన్ టైం వచ్చేసి 3 hours ఉంది. సో నా పర్సనల్ ఒపీనియన్ 3 hours అంత నెసిటీ లేదు, కొంచెం ట్రిమ్ చేసి ఒక 2.5 hours 2 hours 3 hours కూర్చోబెట్టలేకపోయారా మరి ఆ స్టోరీలో మిమ్మల్ని? అలా ఏం కాదు, అంటే చూడొచ్చు. కాకపోతే ఇంటర్వెల్కి ముందు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. విష్ణును ఆ హీరోయిన్ సీన్స్ కొంచెం డ్రాగ్ చేసాడు అనిపించింది. రిమైనింగ్ అంతా అయితే ఓవరాల్గా మూవీ బాగుంది, వన్ టైం వాచ్. అంటే బిఫోర్ రిలీజ్ మనకి ఒక రొమాంటిక్ సాంగ్ పెట్టారు అని చాలా కాంట్రవర్సీ అయింది. సో దానికి సంబంధించింది సాంగ్ చూసారు కదా మీరు, అసలు ఆ స్టోరీకి ఆ సాంగ్కి యాప్ట్ అయిందంటారా? మూవీ పరంగా చూసుకుంటే ఆ సాంగ్ పెట్టచ్చు, కాకపోతే కొంచెం డ్రాగ్ చేసాడు అనిపించింది ఆ సాంగ్, అంటే లెంతీగా ఉంది. మన చిన్నప్పుడు వచ్చింది కదా భక్త కన్నప్ప, సో అలానే అనిపించిందా లేకపోతే మనం ఆచారా? చిన్నప్పుడు కన్నప్ప చేస్తే ఎథిక్స్ గుర్తొస్తుండే, మనకి అలానే. నేను భక్త కన్నప్ప చూడలేదండి, నాకు నిజంగా మూవీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. నేనైతే వచ్చింది కేవలం ప్రభాస్ కోసమే వచ్చా, టు బి హానెస్ట్. అంటే మల్టీ స్టారర్గా, అంటే మనకి పాన్ ఇండియన్ లెవెల్లో స్టార్స్ అయితే ఉన్నారు కదా, మరి వాళ్ళు వర్తే అంటారా స్టోరీకి? స్టోరీకి అందరూ వర్తే, ఎవరి కాళ్ళు 100కి 200% న్యాయం అయితే చేశారు. కాకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే విష్ణు ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకు. బిఫోర్ మన ప్రభాస్ ఎంట్రీ, ఆఫ్టర్ ప్రభాస్ ఎంట్రీ ఎలా అనిపించింది థియేటర్? బిఫోర్ ప్రభాస్ ఎంట్రీ అయితే థియేటర్ అంతా కొంచెం జోక్లు వేసుకుంటూ కామెంట్స్ చేసుకుంటూ అందరూ ప్రభాస్ కోసమే ఈగర్లీ వెయిట్ చేస్తూ కూర్చొని ఉన్నారు, కరువులో ఉన్నట్టు. ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ పడిందో ఒక్కసారిగా స్క్రీన్ అయితే దద్దరిల్లింది.